జమీందారుల లెక్క కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి. పార్టీని ప్రభుత్వాన్ని వదిలి సొంత ప్రచారంతో సరి చేద్దామనుకున్న కార్యకర్తలను చేయనివ్వడం లేదు. ఇక పిఎస్సి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చురకలు. పార్టీ నేతలంతా ఎస్ఐఆర్ కు సిద్ధంగా ఉండాలి. మంత్రులు డ్యూటీలు వేసుకొని పనిచేయాలి. నాకు ఒక నియోజకవర్గం కేటాయించండి. ఈ నెల రోజులు పార్టీకే సమయం కేటాయించాలి. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ కూడా గట్టిగానే అరుచుకున్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ కూడా వార్త రాసుకొచ్చారు. ఇక చూడండి, కొందరు ఎమ్మెల్యేలు జమీందారుల లెక్క తయారయ్యారని ఫైర్ అట. అంటే వాళ్ళ ప్రచారమే తప్ప వేరేదేం చేయట్లేదట. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఫేస్బుక్ లో పోస్టులు పెట్టుకోవడము, అది పెట్టుకోవడమే తప్ప మరి పార్టీ ఏం చేస్తుంది, ఎటువంటి పథకాలు పెడుతుంది, ప్రజలకు అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, సో ప్రజలు పార్టీ పైన ఎట్లున్నారు అంటే గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రజలని కలిసే ప్రయత్నం చేయట్లేదట. ఎమ్మెల్యేలు మంత్రులు మీరందరూ కూడా సమయాన్ని కేటాయించుకొని గ్రౌండ్లలోకి వెళ్ళండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మీరు జమీందారుల లెక్క ఫీల్ అయితే కుదరదు. మీరు గ్రౌండ్ లోకి గల్లీలలోకి వెళ్లాల్సిందే. మీరు గల్లీలోకి వెళ్ళి ప్రజలని కార్యకర్తలని కలవాల్సిందే అని చెప్పి ఆయన మండిపడతా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఎస్ఐఆర్ పై అందరూ అవగాహన పెంచుకోవడం, ఈ కార్యక్రమం వల్ల సామాన్యులు పేదలకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయో నాయకులు గుర్తించడం మంచి పరిణామం అట. ఇక ఎస్ఐఆర్ ఆదివాసీలు, లంబాడాలు, వలస కార్మికులకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు పోయే అవకాశం ఉంది. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు జమీందారుల లెక్క వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వారియర్ల లెక్క పనిచేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కార్యకర్తలను ఎమ్మెల్యేలు కొందరు తమ వ్యక్తిగత ప్రచారానికే పరిమితం చేస్తున్నారని తప్పుపట్టారు. ఎమ్మెల్యే కూర్చుంటే, నిలబడితే, టెంకాయ కొడితే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి కార్యకర్తలను పరిమితం చేస్తున్నారని చెప్పారు. వారిని ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయనివ్వడం లేదని కుండబద్దలు కొట్టారు. రాహుల్ గాంధీ, టీపీసీ చీఫ్, సీఎం ఇచ్చిన సందేశాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కార్యకర్తలను ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదని, ఆయా ఎమ్మెల్యేల వ్యక్తిగత కార్యక్రమాలను ప్రచారం చేస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తనకు సమాచారం ఉందని తెలిపారు. సహజంగా ఎమ్మెల్యేలతోనూ కార్యకర్తలకు పనులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి వారు ఆసక్తి చూపట్లేదన్నారు. ఆయా ఎమ్మెల్యేలు ఈ తీరు మార్చుకోవాలని, ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు సోషల్ మీడియాలో కార్యకర్తలతో విస్తృతంగా ప్రచారం చేయించాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు సోషల్ మీడియాను ఎలా వినియోగించుకోవాలో శిక్షణ ఇచ్చారట. అంటే ఎమ్మెల్యేలందరూ కూడా ఇక వాళ్ళవే, వాళ్ళు టెంకాయ కొట్టినా ఫోటోలు పెట్టుడే, వాళ్ళు కొబ్బరికాయ ఏనన్నా కొట్టి దేవుని మొక్కినా ఫోటోలు పెట్టుడే, లేకపోతే వాళ్ళు ఏదన్నా చెత్తని ఇట్లా ఊడుస్తే ఫోటో పెట్టుడే, ఇక మా అన్న ఇట్లా చేసే, మా అన్న అట్లా చేసే, ఈ కింద బ్యాచ్ మొత్తం స్టేటస్లే. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, మొత్తం అవే కనబడతాయి నాకు. అరే ఏందిరా ఈ పంచాయతీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎవని పండుగ ఎవడు తింటున్నాడు, ఎవరో ఏదో చేస్తే వీళ్ళు రొమ్ములు గుద్దుకుంటారు, ఎక్కువ సంఖ్యలు గుద్దుకుంటారు. కింద ఉంటారు కదా బ్యాచ్ మొత్తం. పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు తీరా చూస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళకు గుర్తింపు లేదు, బొక్క లేదు, బొంగు లేదు, ఏముండదు. సో ఇక్కడ నిజమైనటువంటి కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీలో కాయకష్టం చేస్తున్నటువంటి కార్యకర్తలకు, జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలకు ఎమ్మెల్యేలు విలువ ఇవ్వట్లేదు. ఎమ్మెల్యేలు కార్యకర్తలకు తీవ్రమైనటువంటి ఒక అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కార్యకర్తలు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు కాయకష్టం చేశారు. జెండాని వాళ్ళ భుజాన పెట్టుకొని ఓ పూట తిన్నా తినకపోయినా పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి గడపకి 6 గ్యారంటీలను తీసుకెళ్లారు. సో ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. అప్పట్లో అంత యాక్టివ్ గా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్ల లెక్క మారి మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మన పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిందంటే మన పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ప్రతి గల్లీలో, ప్రతి వాడల్లో మొత్తం కూడా ప్రజలందరికీ కూడా హామీలు వాళ్ళందరికీ కూడా చెప్పి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏందో చెప్పి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏం చేస్తుందో అన్ని కూడా వివరించి ఓట్లు వేపించి కాంగ్రెస్ పార్టీని ఇవాళ కార్యకర్తల అధికారంలోకి తీసుకొని వచ్చారు. మరి అటువంటి కార్యకర్తలని
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో జమీందారుల లెక్క ఫీల్ అయిపోయి పార్టీ కోసం కష్టపడేటటువంటి కార్యకర్తలకు విలువ ఇవ్వట్లేదు, కార్యకర్తలను దూరం పెడతా ఉన్నారు. కార్యకర్తలు అప్పట్లో కష్టపడ్డటువంటి కష్టానికి ఇప్పుడు కష్టపడుతున్నటువంటి కష్టానికి చాలా తేడా ఉంది. సో అప్పట్లో కష్టపడ్డది పార్టీ కోసం కష్టపడ్డది. పార్టీ పథకాలు ఏమైనా పెడితే, పార్టీ ఏమైనా చేస్తే, పార్టీ ఏమైనా మేనిఫెస్టో విడుదల చేస్తే, పార్టీ ఏమైనా పాదయాత్రలు చేపడితే ఇవన్నిటిని కూడా అప్పట్లో ప్రచారం చేసేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు కార్యకర్తలు? ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులై, లేకపోతే గ్రామ సర్పంచులు, ఈ మండల సర్పంచులు, మండలంలో ఉన్నటువంటి ఏదైతే మండల ప్రెసిడెంట్లై, సో వీళ్ళే పెడతా ఉన్నారు. అంటే పార్టీ కోసం ఎవరు కూడా పనిచేయట్లేదు. అంటే కార్యకర్తలకు పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి చేయాల్సిన అంటే చేద్దామనేటటువంటి ఒక ఆలోచనలో కూడా కార్యకర్తలు ఉన్నారు. కానీ వాళ్ళని చాలా మంది ఎమ్మెల్యేలు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీరందరూ కూడా దూరం పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయారట. అధికారంలోకి రాకముందు మీకు అది చేస్తాము, మీకు అండగా ఉంటాము, మీకు మంచి మంచి పదవులు ఇస్తాము, మిమ్మల్ని గుర్తిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా నమ్మించి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని నట్టేట ముంచారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిక్కార్స్ అయినటువంటి నాయకర్తలు, నిజాయితీ గల నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా భావోద్వేగానికి గురైపోతా ఉన్నారు, కన్నీటి పర్యంతం అయిపోతా ఉన్నారు. అన్న మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాము, మా భవిష్యత్తు మారుతుంది అనుకున్నాము, మమ్మల్ని గుర్తిస్తుంది అనుకున్నాం. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అసలు మమ్మల్ని గుర్తించడం పక్కన పెడితే కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి కార్యకర్తలు, నాయకులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. ఇదంతా కూడా నేను చెప్తున్నది కాదు, నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు. మీరు ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు జమీందారులమో లేకపోతే ఇంకేదో అనుకుంటా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. మీరు కార్యకర్తలకు సమయం ఇవ్వాలి, కార్యకర్తలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ బిల్డప్ నేను మొన్నటి నుంచి నేను అదే చెప్తున్నా, నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా. సోషల్ మీడియాలో ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా మొత్తం కూడా సెంటిమెంట్ డైలాగులు, ప్రచారాలు, పోస్టులు, ప్రమోషన్లు, వీళ్ళంతా ఇదే బ్యాచ్. ఒకటి చేస్తే దానికి ఒక 10 ఫోటోలు తీసుకొని కింద ఒక 10 క్యాప్షన్ల టెక్స్ట్ రాసి ఇట్లా చేసి అట్లా మొత్తం ఇక దాన్ని సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు. కానీ పార్టీ ఏమైనా పథకం పెడితే దాని గురించి ఎవ్వరు మాట్లాడు. అంటే సొంతగా వాళ్ళకు వాళ్ళే వ్యక్తిగత ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప పార్టీ కోసం ఏ ఎమ్మెల్యే కూడా ఆలోచించట్లేదు. పార్టీ పథకాలని ఏ ఎమ్మెల్యే కూడా గ్రౌండ్ లోకి రియాలిటీగా తీసుకెళ్లట్లేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నోటితోని మాట్లాడక తప్పలేదు. మరి ఇక ఎమ్మెల్యేల తీరు మార్చుకోవాలి, ఎమ్మెల్యేలు కార్యకర్తలకు సమయం ఇవ్వాల్సిందే, మంత్రులందరూ కూడా ఒక గలీలోకి వెళ్లాల్సిందే, మంత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిక్కాల్సినటువంటి కార్యకర్తలను కలవాల్సిందే. ఎవరైనా పార్టీ కోసం కష్టపడితే వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళని వదిలేయండి. వాళ్ళని కష్టపడనివ్వకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డుపడతా ఉన్నారు, వాళ్ళ పైన కుట్ర చేస్తా ఉన్నారు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు. అదే విధంగా ఈ నెల మంత్రులందరూ కూడా డ్యూటీలు వేసుకొని పనిచేయాలి. నాకు కూడా ఒక నియోజకవర్గం కేటాయించండి, ముఖ్యమంత్రికి కూడా ఒక నియోజకవర్గం కేటాయించండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. సో మొత్తానికైతే నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు వీళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారట. అంటే పార్టీ చేస్తుంది ఏంది, మీరు చేస్తుంది ఏంది, పార్టీ ఏం చెప్తే మీరు ఏం చేస్తున్నారు, అంటే మీరు ఏమైనా జమీందారులా, మీరు అట్లా ఎందుకు ఫీల్ అవుతున్నారు, మీకు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మంత్రులుగా కానీ వాళ్ళ నేను ముఖ్యమంత్రి కానీ మనం అందరం కూడా ఇట్లా ఎన్నికైనామంటే ప్రజలకు సేవ చేయడానికి, పార్టీ కార్యకర్తలకు మంచిగా చూసుకోవడానికి. కానీ మీరు ఇట్లా చేయకుండా ఇష్టానుసారంగా మీకే ఏదో చేసుకుంటే కరెక్ట్ కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు మండిపడ్డారట. ఇది మంచి ఉద్దేశమే, ఎందుకంటే నిజమైనటువంటి కార్యకర్తలకు చాలా అన్యాయం జరుగుతుంది దానివల్ల, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం కూడా. రైట్, ఇది ఇవాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు. సో మరి మళ్ళీ తిరిగి మరో గుడ్ మార్నింగ్ తెలంగాణతో రేపు కలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సో అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మీ అభిప్రాయాన్ని, అంటే మీకు ఎవరైనా సమస్యలు పెట్టినా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అధికారులైనా నాయకులైనా ఎవరు మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టినా, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు నేరుగా మనకు వాట్సాప్ లో ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున
మీ అందరి గొంతై రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాము. సో ఏమైనా సమస్యలు ఉంటే మన దృష్టికి తీసుకురండి. అదేవిధంగా మన వాట్సాప్ నంబరు 9392927857 9392927857. ఈ నంబర్కి వాట్సాప్ లో ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున మీ అందరి గొంతై రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నిద్దాం. సో మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి తిరిగి మళ్ళీ మరో గుడ్ మార్నింగ్ తెలంగాణతో మరో మార్నింగ్ న్యూస్ ప్రోగ్రామ్ తో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉంటారని చెప్పి ఆశిస్తూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.